జోగిపేట మున్సిపల్ పరిధిలోని గ్రామాల్లోని బెల్ట్ షాపులను తొలగించాలని జోగిపేట్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేశారు. గ్రామాల్లో మద్యం ఏరులే పారుతుంది. బెల్ట్ షాపుల కారణంగా అనేక మంది మద్యానికి బానిసలవుతున్నారు. మద్యాన్ని అధికారులు అరికట్టడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయాన్నే మద్యం సేవించి మత్తుల కుటుంబ సభ్యులను మందుబాబులు వేధిస్తున్నారు. పనులకు సైతం వెళ్లక కుటుంబాలు వీధిన పడుతున్నాయని వారు ఆవేదన చెందారు. బెల్ట్ షాపులను మూసివేసి మద్యాన్ని అరికట్టాలని ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సర్కిల్ పరిధిలో ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని మేము గతంలోనే ఎక్సైజ్ సిఐ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దీని మీద జిల్లా సూపరింటెండెంట్ గారికి ఒక కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా ఎక్సైజ్ అధికారులు ఏం మాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా గ్రామాల్లో బెల్ట్ షాపులు కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు అమ్మేవారికి వైన్ షాపులు అధికంగా ఒక 10 రూపాయలు క్వార్టర్ పైన తీసుకొని ఇస్తున్నారు. వాళ్ళు గ్రామాల్లో పోయి ప్రతి గ్రామాల్లో కిరాణం షాపుల్లో కానీ పాన్ డబ్బులలో కానీ ఎక్కడైనా సరే స్వేచ్ఛగా వాళ్ళ ఎలాంటి భయాలు లేకుండా అమ్ముకుంటున్నారు. ఆ గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్వహించడం వల్ల మందు దొరకడం వల్ల పచ్చని సంసారాలు కూలిపోతున్నాయి. భర్తలు పని చేయకపోవడము, ఆడపిల్లలను కొట్టడము అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని మధ్యాహ్నం పూట అఘాయిత్యాలు కూడా జరిగే అవకాశాలు జరుగుతున్నాయి. దొంగతనాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ ముసలోళ్ళం కొట్టి కూడా పైసలు గుంజుకొని తీసుకోవడం జరుగుతుంది. మా ఊర్లో బెల్ట్ షాపులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల తాగొచ్చి అసలు తల్లి పిల్ల అనే మైకం లేకుండా పోతున్నది. ఫుల్ యాక్సిడెంట్ అవుతున్నాయి. దయచేసి షాపులను బంద్ చేయండి. 100 రూపాయలు ఉంటే ఆ రోజుల్లో తిందామని చూసేవాళ్ళు 100 రూపాయలు ఉంటే ఈ రోజుల్లో ఎక్కడ మంది దొరుకుతుందా అని లెంకుతున్నారు. దయచేసి దాన్ని మాత్రం బంద్ చేపించేలా చూడండి. మా యొక్క ఈ చిన్న విన్నపాన్ని వినియోగించండి ప్లీజ్. మీకు దయచేసి దండాలు పెడుతున్నాము. పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ సంసారాలు చేయకుండా పిల్లల్ని ఇడిసబెట్టాను కానీ తాగుడికి ఎగబెట్టరు కదా. చిన్న చిన్న చేపలు 4 గంటల నుంచి తెల్లారిన దాకా తాగుతూనే ఉంటారు. ఏడంటే అన్ని పడతారు, యాక్సిడెంట్ అవుతున్నాయి. బాధలు అనేది అవి పోతున్నాయి. పెళ్ళాలు కూడా ఉంటలేరు. మేము పని చేసినా మేము వస్తామని అంటున్నారు. ఎవరైనా ప్రతి ఒక్క ఇంటి పిల్లలు కానీ ఎవరు కానీ అందరు మా పిల్లలే తాగాలి, కొట్టాలి, పిల్లలు నడపకోవాలి. కష్టం గ్రీవెన్స్ డేలో వచ్చి